వీళ్ళందరూ హ్యాపీ బర్త్డే చెప్తున్నారు నాకు, కానీ నా బర్త్డే కాదు, నా కొడుకు బర్త్డే. ఏం ఫీల్ ఉండదు మామయ్య. హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మా చిన్న బాబు బర్త్డే. సో దానికోసమని మార్నింగ్ టు అలాగే నైట్ వరకు ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం అనేది ఫుల్ వ్లాగ్ అయితే తీసాను. ఈరోజు వ్లాగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు కూడాను పిల్లల బర్త్డే ఈ విధంగా నేను సెలబ్రేట్ చేయలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం అనేది వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి, స్కిప్ చేయకుండా. ఆల్రెడీ తమిళ్లో చూసే ఉంటారు కాబట్టి కొంచెం కొంచెం ఇట్స్ అయితే మీకు. గుడ్ మార్నింగ్. ఇంకా నిద్ర వదలలేదా? హ్యాపీ బర్త్డే. కేక్ కటింగ్ అయిపోయింది, ఇంకా లేవా? నిద్ర వదలలేదా? ఫాస్ట్గా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటావా? లైక్ ఫాస్ట్. ఆహా, ముగ్గురు వైట్ అండ్ వైట్ వేసారు రోయ్. యా, తన్షికి పుట్టినరోజు. తన్షి అందరికీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జానయ్య పెంపిల్ల. ఓకే, కింగ్ పులి. ప్రతిసారి ఇద్దరికి సేమ్ ఉంటాయి, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా తెచ్చాం అన్నమాట. బర్త్డే బాయ్కి కామన్ బాయ్కి నార్మల్గా మరి తేడా ఉండదు కదా, సో అందుకని. ఇక్కడ ఏంటంటే వారి పెళ్లి వెంటనే ఏమైనా దొరికిస్తాయి, మా పెద్ద బాబు దొరకడం కొంచెం కష్టం. ఫాస్ట్గా ఇక్కడ పెట్టండి. అసలు మెయింటెనెన్స్ ఎక్కువ మనకి, చాలా మంది మనకు చేస్తారు రైట్ కదా. సరే, ఇక్కడికి ఈరోజు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం? మీకు ఏదైనా కోరికలు ఉంటే ఈరోజు ఏం కావాలంటే ఆ డాడీ చూపిస్తాయి. ఓకేనా? బాగుందా? దగ్గర తక్కువచ్చు. ఇలా పంచీక్ షర్ట్కి ఇలా మంచి వర్క్తో సాఫ్ట్ షర్ట్ అయితే తీసుకొచ్చేసాము. వద్దని అంటే బయటకు వెళ్ళేటప్పుడు అవి వదిలేస్తాం. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి వస్తాం కదా, సో అందుకని నీట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు తనకి అయిపోయింది కాబట్టి తనకి రెడీ అవుతాడు. బాయ్స్ చాలా ఈజీ అన్నమాట రెడీ అవ్వడం కదా. ఈరోజు శుక్రవారం కాబట్టి మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. వాళ్ళు వెళ్ళి గుడికి వెళ్ళేసి వచ్చేస్తారు. నేనైతే కొంచెం బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను కాబట్టి మా వారైతే పూజ చేస్తున్నారు. ఈరోజు నీకేంటి కావాలి స్పెషల్? సేమ్ చేయాలి చెప్పు, చేసేస్తాను ఇప్పుడు. ఫస్ట్ పాయసం. ఓకే, నెక్స్ట్ తప్పు కదా, ఈరోజు ఫ్రైడే కాబట్టి నో నాన్ వెజ్. వెజ్లోనే ఏదైనా ఐటమ్స్ చెప్పాలి. చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్. మష్రూమ్ బిర్యానీ, పాయసం, ఇంకా రైస్, బిర్యానీ అయిపోయింది. చెప్పకూడదు కదా, అది తప్పు కదా, ఫ్రైడే కదా. ఓకే, ఈరోజు నీకు ఒక చిన్న స్పెషల్ అనమాట. ఫుడ్ పెట్టే వరకు నీకు తెలియకూడదు, ఓకేనా? ఇవన్నిట్లో ఏదో ఒకటి చేస్తాను. పన్నీర్ లేకపోతే మష్రూమ్. చూద్దాం మీకేం కావాలి. నీకు మష్రూమ్ చూద్దాం. ఈరోజు నేనేం చేస్తాను తన్షి కోసం, తన్షికి చెప్పినట్టు కొంచెం కొంచెం వెరైటీస్ వండేసి ఈరోజు పెడతాను. లాస్ట్లో ఏం వండుకున్నాం ఏంటి అనేది మీరు కూడా చూసేసేయండి వీడియోలో. ఓకే, వెళ్ళిపోదామా మరి వంట దగ్గరికి. ఈరోజు బర్త్డే బాయ్ వంట చేయాలి, అవునా కదా? అవునా?
జ్యూసులు తాగడం కాదు, అలాగే వంటలు కూడా చేయాలి, కష్టపడాలి కూడాను. మరి శ్రమ మాకు క్రెడిట్ మీకు. నా కొడుకు అయితే ఈ చెమటల్లో కూడా ఉండి మరీ అలా చేపిస్తున్నాడు. అలాంటి కొడుకు దొరికాడు ఇప్పుడు. పాయసం రెడీయా? బాగా చేశానా? ఎప్పుడు ఆపోజిట్ చెప్తాడు, ఎప్పుడు కూడా ఆపోజిట్, ఎప్పుడు కూడాను పాజిటివ్ గా నాకు చెప్పడు. పాయసం అయితే రెడీ అయిపోయింది, రోస్టెడ్ సేమియా పాయసము, కానీ చాలా బాగుంటది. సెమియా అంటారు దీనికి. ఇప్పుడు కొంచెం దేవుడికి పెట్టేసి మిగతావన్నీ కూడా. ఎవరికి ఇస్తావు పాయసం? చినిపిన్ని. ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ చెప్పరా? నాన్నకి, చిన్నకి, అమ్మమ్మ, లోలమ్మమ్మ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇంకా అందరికి ఇవ్వాలి కదా, వీధిలో కొంతమందికి ఇవ్వాలి కదా. ఎవరికి ఇస్తావా? ఫస్ట్ అయితే వేసేద్దాం. మాకు నువ్వే ఇస్తావు, ఒక్కొక్కరికి ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వంట ఏంటో మళ్ళీ వచ్చేద్దాం. ప్రజెంట్ అయితే పాయసం అయిపోయింది కాబట్టి కొంతమందికి ఇచ్చేసి కొంచెం తినేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం, వీడియో తీసేది. ఓకే, మార్నింగ్ అయితే ఇలా పాయసంతో సూపర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే తిన్నది కాస్త అరిగే వరకు ఇంకా కొద్దిసేపు ఫుల్ డీజే పెట్టుకున్నాం. పిల్లలకి అప్పుడు మే కాబట్టి కొంచెం సెలవులు అనమాట. ఆ సెలవుల టైంలో వాళ్ళకి హ్యాపీ ఉండాలి, మనకి హ్యాపీ ఉండాలి. మేమైతే మాత్రం మా లైఫ్లో ఎలా ఉన్నా సరే పిల్లల్ని అయితే హ్యాపీగా ఉంచాలని మేము ఎప్పుడు కోరుకుంటాము. పిల్లలకి చదివే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. ఇక్కడ సాంగ్ పెడితే కాపీరైట్ వస్తుందని మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. 100% మా ఇంట్లో ఏదైనా సంథింగ్ స్పెషల్ ఉందంటే సౌండ్ బాక్సులు డీజే మోగాల్సిందే. ఇక్కడ కాపీరైట్ వస్తుంది కాబట్టి సాంగ్ యాడ్ చేయట్లేదు. హలో గైస్, ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇప్పుడు రెడీ అయిపోదాం. మార్నింగ్ అయితే పాయసం తినేసాం కదా, ఇప్పుడు ఆఫ్టర్నూన్ కోసమని నేనేం చేస్తున్నానో చూసింది. చాలా వరకు అందరూ గెస్ట్ చేసిందే కరెక్ట్ అయింది. ఈరోజు ఫ్రైడే కాబట్టి నో నాన్ వెజ్ అనమాట. సో దానికోసమని వెజ్ బిర్యానీ. ఇప్పుడు ఏం బిర్యానీ చూస్తా? 1 2 3 ఓకే దగ్గర చూడు వాసన వచ్చేస్తుంది. బిర్యానీ అయితే నేను చేసుకున్నాం ఈరోజు మా లంచ్ స్పెషల్. ఏం బిర్యానీ తెలుసా? ఇవేంటి? దమ్ బిర్యానీ, నిజంగానే మష్రూమ్ దమ్ బిర్యానీ. ఓకే, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇది చల్లగా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు బర్త్డే కదా, మంచి తినాలి వదలకుండా. ఓకేనా? మరి తినకుండా బర్త్డే ఎలా అవుతుంది? కేక్ కట్ చేయదు. అవునా కాదు? బలం కావాలి కదా కేక్ కట్ చేయాలంటే. ఉందా? ఎలా ఉంది చేద్దామని చెప్పి ఇవన్నీ తీసుకొచ్చాము, బట్ ఇవన్నీ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఇవి స్ట్రైట్ స్టిక్ ఒకటి ఉంటుంది, నేను చూపిస్తానులేండి. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా సేపట్లో ఇంకా మేము అయితే అది అస్సలు తెలీదు. చూద్దాం. అంతా నా పైకి ఎగిరిపోతుంది.
కేక్ ఇప్పుడు తీసుకుని పోవాలి. కేక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళేంత వరకు ఉంటుందో లేదనేది చూడాలి. కేక్ అయితే అక్కడ తీసుకున్నాను, చాలా బాగుంటుంది. ఇలాంటి బేకరీలో స్టాక్ ఉండదు కాబట్టి అంత టేస్ట్ ఉండదు. అలా అని చెప్పి ఇంకా వేరే బేకరీకి వచ్చి అక్కడ కొన్ని షార్ట్స్, అలాగే స్ప్రే బాటిల్స్, క్యాండిల్స్ అన్నీ తీసుకుందాం అనుకుంటే ఇంకా క్యాండిల్స్ ఆ బీచ్లో అసలు అవ్వదు కాబట్టి క్యాండిల్స్ తీసుకోలేదు. డ్రింక్స్ బాటిల్స్ అవి తీసుకున్నా. కాసేలు గాడిద మోసుకొని రావడం ఎందుకని దగ్గరలో తీసుకున్నా. ఇప్పుడైతే మనం బీచ్కి వచ్చేసాం, ఇంకా లోపలికి వెళ్దాం. అయితే కేక్ తీసుకుని వచ్చేసారు. ఇప్పుడు ఎక్కడ కట్ చేయాలి అనేది పెద్ద టాస్క్ అనమాట. ఎక్కడ చూడాలి ఇంకా. పదండి 6 అయిపోయింది మేము వచ్చేటప్పటికి. చూద్దాం. అయితే మనం బీచ్కి వచ్చేసాం. ఇక్కడ మనం టికెట్ తీసుకుంటేనే లోపలికి పంపిస్తారు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇక్కడ టికెట్ పే చేయాలి. कितना लोग झांसी 6 गंटल क्लोज सर తెచ్చుకున్నా పని రాదని. ఇప్పుడైతే డెకరేషన్ స్టార్ట్ చేసిద్దాం. బర్త్డే వాడు కోరుకున్న విధంగా బీచ్కి తీసుకొచ్చి మరి కేక్ కట్ చేస్తున్నాము.
బీచ్కి రావడం నా కళ ఇన్ని రోజులకి ఈ రోజు నెరవేరింది. సూపర్ అసలు. Yes. ఇప్పుడైతే మాత్రం బీచ్ ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ వెళ్ళి దాంట్లో కాల్ పెట్టి వచ్చాము అంతే. ఎక్కువ ఎంజాయ్ చేయడానికి టైం లేదు. అంతా ఈ వల్లే. ఇప్పుడైతే అక్కడేదో జరుగుతున్నాయి, ఎగ్జిబిషన్ సంథింగ్ ఉన్నాయి. వాడు చెప్పే మొదలెక్కడ చెప్తున్నాడు, నిజంగానే చెప్పుకుంటూ పోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎగ్జిబిషన్ ఎక్కుతామా? ఫ్రెండ్స్ అందరు జొన్న పొట్టలు తింటున్నారు, అందరు కాదండి, డ్రింక్ తాగుతున్నారు. అందరు కాదు ఫ్రెండ్స్, నేనే తింటున్నాను. పుట్టింటే బర్త్డే బాయ్ అక్కడ జొన్న పొట్టు తింటున్నాను. వీడు చూసు, నేను జొన్న పొట్ట. యూట్యూబర్ గారు జొన్న పొట్టు తింటున్నారండి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. గైస్ ఇప్పుడు చూడండి, మొత్తం వెళ్ళిపోయారు. అక్కడ ఒక బ్యాచ్ ఫ్యామిలీ ఉన్నారు, ఇంకా అక్కడ ఒక బ్యాచ్ ఫ్యామిలీ ఉన్నారు. అక్కడ అలా శబ్దం అయితే ఇక్కడ వరకు వినిపిస్తుంది. ఈరోజు టూర్ అయితే ఇలాగ అయిపోయింది, మొత్తం ఖాళీ. అటు వచ్చేటప్పుడు ఎన్ని ఉండరు వెహికల్స్, ఇప్పుడు అన్నీ ఖాళీ అయిపోయి మనం మాత్రమే ఉన్నాం. కాస్త మనం కూడాను సిటీ లోపలికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంటికి వస్తాను, కొంతమందికి కేక్ ఇచ్చేసి ఇంకా ఫుడ్ అయితే తినేద్దా. అందుకే అక్కడ పార్సల్ తీసుకొచ్చేస్తాం, టైం లేదని. ఎవరైనా దోశ కావాలి? ఓకే, నెక్స్ట్ ఈరోజు సంచిత్ బర్త్డేకి అన్ని వెరైటీస్ అన్ని ట్రై చేసినట్టు అయిపోయింది. ఇంకేం చట్నీ కావాలి? అల్లం చట్నీ, అల్లం చట్నీ, బొంబాయి చట్నీ, దుంపల కర్రీ. అల్లం చట్నీ ఇంకా ఈరోజు మార్నింగ్ నుండి ఎన్ని వెరైటీస్ తిన్నావు చెప్పు, ఎన్ని రకాలు తిన్నావు? చాక్లెట్ తాగడం కాదు, మార్నింగ్ ఏమో పాయసం, ఆఫ్టర్నూన్ ఏమో మష్రూమ్ బిర్యానీ, ఇప్పుడేమో పూరి, ఇడ్లీ, దోశ. ఈరోజు ఫ్రైడే కదా అందుకే, లేకపోతే ఇంకో రకం కూడా ఉండేది. సరే
సరే ఇక్కడ వేసింది అది బఠానీ దుబ్బకూర, ఇది ఆలు కూర, ఇదేమో పల్లి చట్నీ, అదేమో అల్లం చట్నీ. ఫేమస్ షాప్ లో ఉన్నది, చాలా క్రౌడ్ ఉన్నారు, అసలు ఇవ్వట్లే, సైడ్ ఇచ్చారు కానీ ఇలా మీకు సైడ్ వేస్తారు చూడు, అంత క్రౌడ్ ఉన్నారు. ఫోన్లో చాలా రకాలు వేస్తున్నారు. ఇడ్లీ ఒక ప్లేట్ 20 రూపీస్ గాయ్, పూరి ఒక ప్లేట్ 40 రూపీస్, ఇంకా దోశ అయితే ఉల్లి దోశ 40 రూపీస్, మసాలా దోశ 60 రూపీస్, ప్లేన్ దోశ అయితే 30 రూపీస్. ఈరోజు మా ఫుడ్ అయితే వెజ్తో కంప్లీట్ చేసుకున్నాము. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే తన్షిక్. అందరికీ బాయ్ చెప్పేసి గుడ్ నైట్ అందరికీ బాయ్. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా లిస్ట్ చేసినందుకు, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్, అలాగే లైక్ పర్సన్స్, అలాగే ఇంకొంతమంది చూస్తారు కదా వాళ్ళందరికీ కూడా చూసినందుకు కూడా థ్యాంక్స్. దిస్ ఇస్ జానీ ఛానల్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.